పాడేరులో చూడండి ఎవరుంటారు, మనవాళ్ళ పేరు మీద ఉన్నారు. కాబట్టి 107 చట్టం ఏ మేరకు మీరు అమలు చేస్తున్నారని ఆ రోజు నేను అసెంబ్లీలో మాట్లాడి చర్చకు తీసుకొస్తే ఏమని చెప్పారు తెలుసా గవర్నమెంట్, ఇక్కడ ఆదివాసులే బినామీలుగా ఉన్నారు, రేపు కోర్టుకు వెళ్తే కేసులు మేము పెడతాము, కోర్టుకు వెళ్ళిన తర్వాత భూమి నాది అని ఆదివాసి కోర్టుకు వస్తుంది. మరి ఆయన హక్కు ఉంది కదా, ఆదివాసి ట్రైబల్కి హక్కు ఉంది కదా. కాబట్టి ఇప్పుడు మరి ఈ విషయంలో చట్టం ఎలా అమలు చేస్తాం? బినామీ వ్యవస్థ బలంగా ఉంది కాబట్టి మేమేమి గవర్నమెంట్ ఏమి చేయలేదని చెప్పి చేతులు ఎత్తేసారు. చేతులు ఎత్తేస్తే సరే మరి మీరు గవర్నమెంట్ చేతులు ఎత్తేసేది, మీరు ఎత్తేస్తే ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్ళాలి? ఎవరు చెప్పుకోవాలా? ఎవరితో చెప్పుకోవాలి? ఇప్పుడు అది ఎవరితో చెప్తే నేరం అని మీరు అంటున్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్తామన్నా అంటే నక్సలైట్కి చెప్పాలా అని అర్థం. అప్పుడు వాళ్ళకి అర్థమైంది. అయితే ఏం చేయమంటారు అంటే ఒక క్యాబినెట్ సమావేశం పెట్టిన తర్వాత బినామీ ఆస్తులను అడ్డుకోవడానికి చట్టము చేయడానికి ఒప్పుకుంది గవర్నమెంట్, కానీ చట్టము చేయలేదు. అంటే నేను ఉంటే చట్టం అయ్యేది, అడిగేవాళ్ళం కదా. అది ప్రశ్నించిన వాడు వీడు పనికిరాలనుకున్నారు, బినామీలంతా కలిసి నాకు డిపాజిట్లు రాకుండా ఓడించేసేది, వీడు పనికిరాను. అంటే నీ జబ్బుతో ఉన్నప్పుడు మందులు ఇస్తే మంచివాడు కాదా, మంచినీళ్ళు ఇస్తే మంచివాడు కాదా, హాస్పిటల్ తెస్తే మంచివాడు కాదా, మంచి చదువులు ఇస్తే మంచివాడు కాదా, హక్కులు కాపాడితే మంచివాడు కాదా, చట్టం అమలు చేయమని అడిగితే మంచివాడు కాదా, దోమధరలు ఇస్తే మంచివాడు కాదా? ఈ పనులను ఎవరు చేశారు? ఈరోజు చూడండి స్కూల్స్లో వీళ్ళు ఉన్నారు కదా, ఎవరు హెల్త్ సూపర్వైజర్, హెల్త్ వర్కర్స్, ఆ రోజు నేను అపాయింట్ చేయించి ఈరోజు చచ్చిపోతున్నారు. ఎందుకు చచ్చిపోతున్నారు? ఆ టైంలో కడుపు నొప్పి వస్తుంది, అర్ధరాత్రి వస్తుంది. ఆ టైంలో వాడు ఎలా వెళ్తాడు? ఆటో ఉందా ఆ స్కూల్కి? ఒకవేళ బయట ఆటో కిరాయి తీసుకుందామని వాడు దూరం వస్తాడా ఆ టైంలో? దానివల్ల చచ్చిపోతున్నాడు. ఇది ఈ రకమైన చాలా భవిష్యత్తులో మన భవిష్యత్తు ఏమైందో కూడా మనం తెలియలేనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. అందుకాబట్టి వీళ్ళు ఏంటంటే వీళ్ళు రిస్క్ లేకుండా, రిస్క్ మినరల్ మైనింగ్ ప్రాజెక్ట్ ఎందుకు పెట్టారు? ఏ రిస్క్ లేకుండా గనులు తవ్వాలి అంటే అడ్డేంటి? పెసా చట్టము అడ్డుగా ఉంది, 1/70 చట్టము అడ్డుగా ఉంది. ఈ చట్టాలన్నీ ఫారెస్ట్ చట్టం ఇవన్నీ అమలు జరగాలంటే ఏ చట్టం బలంగా ఉండాలి? పెసా చట్టం బలంగా. పెసా చట్టం ప్రకారం గ్రామసభే గవర్నమెంట్, గ్రామసభే గవర్నమెంట్. కాబట్టి మన ఊరిలో మనదే రాజు, మన ఊరు మన పాలన. అందుకు ఇవన్నీ మనకు మన హక్కులు రక్షించుకోవడానికి ఉన్న ఒకే ఒక చట్టం ఏది? ఇది కూడా బలహీనం చేశారు, కొన్ని సెక్షన్ తగ్గించారు. దాని యొక్క బలం మనం పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. పెసా చట్టం ప్రకారం గ్రామసభకు అధికారం ఉంది, అది రాజ్యాంగం ఇచ్చిన అధికారం. మరి అధికారులు ఏ విధంగా ఉపయోగించుకోవాలనే సంగమని చెప్తుందా? చట్టం అమలు చేయమని అడుగుతున్నది, కానీ గ్రామసభ అధికారులు ఏ విధంగా ఉపయోగించుకోవాలో ప్రజల్లోకి ఎవరికి చెప్పడం లేదు. అందుకని మనం గ్రామసభ అధికారులను ఉపయోగించాలి అనే ఉద్దేశంతోనే మనం ఏం చేసాము, ఆల్ ఇండియా ఆదివాసీ స్వయం పాలన సాధన సమితి అనేది కమిటీ వేసింది. దీని తరఫునే మనం ఏం చేసాము, డొకులూరులో గ్రామసభ తీర్మానాలు ఏర్పాటు చేశాం. సంబంధిత అధికారులకు మనం రిజిస్టర్ పోస్ట్ ద్వారా పంపించాం, కానీ ఈ అధికారుల దగ్గరికి ఎవరు వెళ్ళలేదు. దాని ట్రైబల్ వెల్ఫేర్ డైరెక్టర్ కూడా మెమోలు ఇచ్చారు. ఇప్పుడు దాకా మీరు ఎలా ఇచ్చారో దానికి వాళ్ళు అడిగిన దానికి జవాబు వీళ్ళు ఇంక ఇవ్వలేదు. దీని మీద రేపు త్వరలో మనం కోర్టుకు కూడా వేస్తాం. వేరే వాళ్ళు వేశారు, మనం గ్రామసభ తీర్మానం చేస్తే ఆదివాసీ మహాసభ, ఆదివాసీ సేనానిలని ఈ పీత ప్రేత పిశాచులు ఉన్నారు కదా,
వీళ్ళు అప్పుడే కోర్టుకు వెళ్ళిపోయారు, కోర్టుకు వేశారు. ఎందుకు వేశారు అంటే వాళ్ళ హిస్టరీ నేను తెలుసుకున్నాను. మీరు ఎప్పుడు కూడా 107 చట్టం అమలు చేయమని కేసులు వేయడం, నేరం అయిపోతే పగేయడం, ఈ కోర్టుకు కూడా అలాగే జరగవచ్చు. అందుకని మనం కూడా కోర్టులో ఇంప్లీడ్ అవుతున్నాం. 1500 మంది ఇప్పుడు నాన్ ట్రైబల్స్ చట్టం ఎత్తేయాలి అని సుప్రీంకోర్టులో కేసు వేశారు. అయితే ఆ రోజు జీవో నెంబర్ 3 18 సంవత్సరాలు పాటు సుప్రీంకోర్టులో కేసు నడిచినప్పుడు ఏ ప్రభుత్వం కూడా అక్కడ వాదనలు వినిపించే ప్రయత్నం, దాంతో జీవో ఎలాగ పోయిందో ఇప్పుడు కూడా మనం సుప్రీంకోర్టులో మనం ఆ కేసులు ఇంప్లీడ్ అవ్వాలి, మన వాదనలు కూడా అక్కడ వినిపించాలి. ఆ పని కానీ మనం చేయకపోతే జీవో నెంబర్కి గతి పట్టిందో 1/70 కూడా అదే జరుగుతుంది. మరి ఆ పని చేయడం మానేసి రోడ్డు మీద దాటితే అక్కడ ఆగుతుందా? సుప్రీంకోర్టు వింటుందా? మన అంతకుముందు కూడా చాలా ధర్నాలు ర్యాలీలు ఇవన్నీ చేసాం కదా, ఆగిందా? వంట మార్పులు చేసాం కదా, మన్యం మందులు చేసాం కదా, మళ్ళీ వచ్చిందా? 100 ఉద్యోగులు వచ్చాయా? మరి ఇప్పుడు ఏదది అక్రమ కట్టడాలు ఆపాలి అని చెప్పేసి మన జేఏసీ నాయకులు పోరాటం చేశారు. ఆగిందా? పెరిగిందా? తగ్గిందా? అసలు భయం లేకుండా పోయిందండి. భయం ఉండేది. నేను ఆ రోజు ఎమ్మెల్యే ఉన్నప్పుడు మన నియోజకవర్గంలో అసలు ఒక్క కట్టడం లేకుండా చేశారు. ఎవరు కట్టలేకపోయారు. కట్టినటువంటి వాళ్ళు కూడా ఏం చేసాం, మన దృష్టిలో వచ్చిన దాన్ని కంప్లైంట్ చేసి సీజ్ చేయించాం. దాంతో భయపడి కట్టడం మానేశాం. తర్వాత ఏమైంది? అక్రమ కట్టడాలు ఆపాలనే పేరు మీద ఉద్యమం నడిచింది. ఉద్యమం వలన పెరిగిందా తగ్గిందా? మరి సరే ఏది వచ్చిందో, భూతం వచ్చిందో, దెయ్యం వచ్చిందో, ఏమొచ్చిందో, డబ్బుదేం వచ్చిందో, జబ్బుదేం వచ్చిందో తెలియదు. మొత్తానికి ఏదో వచ్చింది, కానీ కట్టడాలు అయితే మరి ఎందుకు ఈ ఉద్యమం ఎందుకు? ఉద్యమానికి నాయకత్వాన్ని నిజాయితీ ఉండాలి, త్యాగం ఉండాలి. ఆ విధంగా చేస్తే ఆగుతుంది. లేకపోతే ఎందుకు ఇంత ఉద్యమం చేసి తాగాలి కదా. ఈ పరిస్థితుల్లో ఉద్యమాలు అలా నడుస్తున్నాయి. కాబట్టి ఏ రిస్క్ లేకుండా ఈ గనుల తవ్వకాలు జరగాలంటే ఇక్కడ అడ్డుకునేది ఏంది? మన చట్టాలు అడ్డుగా ఉంది. కాబట్టి ఈ చట్టాలు మార్చేస్తే ఏ రిస్క్ లేకుండా గనులు తవ్వచ్చు. అందుకనే 2019 నుండి 2024 దాకా చట్టాలు వ్యాపారస్తులకు అనుకూలంగా, వర్తకులకు అనుకూలంగా సవరణలు చేశారు.